హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది జూడియో వ్లాగ్ అనమాట. నేను ఆల్రెడీ 2 షార్ట్స్ పోస్ట్ చేశాను కదా నా ఛానల్లోని. 499 సేల్ అయ్యింది అండ్ 299 సేల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి. 499 సేల్ అయితే December 31st నుంచి Jan 14th వరకు అయితే అయ్యిందనమాట. అండ్ ఇప్పుడు Jan 15 నుంచి Jan 31st వరకు 299 సేల్ అయితే అవుతుంది. సో 499 అప్పుడు ఏంటంటే అంటే మనకి కంప్లీట్ అన్ని స్టోర్ మొత్తం 499 సేల్ అయితే కాదు. కొన్ని 499, 299 అలా కూడా ఉన్నాయి. కొన్ని అయితే ఆ రేట్ ఎంత ఉందో అంతే ఉన్నాయి అనమాట. కానీ మ్యాక్సిమం స్టోర్ అంతా సేల్లో అయితే పెట్టారనమాట. కొన్ని మాత్రం అంటే లేడీస్ జీన్స్ అవన్నీ సేల్లో అయితే లేవన్నమాట. అవి ఎంత రేట్ అయితే 799, 899 అలాగే ఉన్నాయన్నమాట. సో ఫ్రాక్స్ ఏమో 499 అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ ఫ్రాక్సే మనకి 299కి వస్తున్నాయి అనమాట. అలాగే చెప్పల్స్ షూస్ అయితే ముందు 299, 199 ఉండేవి, 149 అలాగా. ఇప్పుడైతే అవి 199, 99కే వస్తున్నాయి అనమాట. ఈ 15 days అయితే ఈ 299 సేల్ అయితే రన్ అవుతుంది అనమాట. సో మేము 499 అప్పుడు వెళ్ళాం, 299 అప్పుడు కూడా వెళ్ళాం అండ్ మధ్యలో కూడా వెళ్ళాం అనమాట. ఏమైనా కలెక్షన్ పెడుతున్నారా లేకపోతే ఉన్నదే అలాగే ఉందా అని చెప్పేసి చెక్ చేయడానికి వెళ్ళాం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కొత్త కలెక్షన్ అయితే పెడుతున్నారనమాట. సో విజిట్ చేయండి, ఇది మంచి డీల్ అనమాట. సో అందుకనే మేము కూడా 499 అప్పుడు 299 అప్పుడు కూడా మేము కొన్ని బట్టలు అయితే తీసుకున్నాం అనమాట. ఇలా మేము ట్రై చేసిన కొన్ని పిక్స్ అయితే పోస్ట్ చేశాను ఇక్కడ. యాక్చువల్గా ముందు షర్ట్స్ చూపించాను కదా, అవి అయితే చూడడానికి బాగున్నాయి కానీ నేను వేసుకున్న తర్వాత నాకు నచ్చలేదని చెప్పి తీసుకోలేదనమాట. కానీ కొన్ని షర్ట్స్ అవన్నీ తీసుకున్నాను. సో ఏం తీసుకున్నాం అనేది నేను వీడియో లాస్ట్లోని పోస్ట్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో లాస్ట్లో పోస్ట్ చేసినది కూడా నేను ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వీడియో అయితే ఎడిట్ చేశాను అనమాట. సో అంటే కొంచెం చూడడానికి కూడా మీకు ఫాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే 499 సేల్ అప్పుడు తీసుకున్న బట్టలు అనమాట అవి. ఇక్కడ మేము ఒకవైపు షాపింగ్ చేస్తూ ఒకవైపు మాకు చెల్లికి వీడియో కాల్ చేస్తుంటూ తనకి ఏమైనా నచ్చి తీసుకుంటుంది కదా అని చెప్పి వీడియో కాల్ అయితే చేశాను అనమాట. తను కూడా కొన్ని అయితే తీసుకుంది. ఇప్పుడు ఈ బూట్స్ చూపిస్తున్నాను కదా, ఇవి చెల్సీ బూట్స్ అంట. యాక్చువల్గా ఇవి ముందు ఆఫర్లో ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇప్పుడైతే 199కి అయితే ఉన్నాయన్నమాట ఇవి ఆఫర్లోని. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీడియోలో ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను కదా, ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ బ్యాగ్ తీసుకొచ్చి ఉంచాను అనమాట. ఇదిగోండి ఇది తీసుకున్నాను అనమాట. దీనిలో చూసారండి నేను అంటే డీల్స్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట. ఒకటి నేను తీసుకున్నాను, ఒకటి మా చెల్లికి కాల్ చేసి వీడియో కాల్ చేసి తనకేం కావాలి ఇలాగ బాగున్నాయి అని చెప్పి అంటే తనకి వెళ్ళడం కావాలి అనమాట. సో నేను ఇక్కడ నుంచి ఆన్లైన్ షాపింగ్ లాగా తనకి చూపించి తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇది బాగున్నాయి అనమాట. మెన్స్ అంటే గర్ల్స్ కంటే బాయ్స్కి చాలా బాగున్నాయి. అంటే అమ్మాయిలకు కూడా ఉన్నాయి కానీ ఫ్రాక్స్ అవన్నీ ఉన్నాయి కానీ నేను చూసాను కానీ మనకి మెన్స్ వేర్ అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట. సో వాళ్ళకి ఏంటంటే జీన్స్ కూడా పెట్టారు, మనకైతే జీన్స్ పెట్టలేదు అనమాట. అడిగాను నేను ఆఫర్లో పెడతానంటే జీన్స్ అయితే ఆఫర్లో లేవన్నారు. కానీ బ్యారల్ ఫిట్ వైట్ లెగ్ జీన్స్ అయితే మాత్రం 499 ఆఫర్ పెట్టారు. కానీ నాకు ఇప్పుడు అంత అవసరం లేదు, అందుకని తీసుకోలేదు. ఇప్పటికే ఫెస్టివల్కి అని చెప్పి యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ సేల్ ఇంకా అమెజాన్ మింత్రా సేల్ అని చెప్పేసి ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అనమాట ఫెస్టివల్కి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సేల్ అని చెప్పి స్టైల్ అప్ జూడియో పెట్టగానే మళ్ళీ అక్కడ తీసుకోవడానికి ఇంకా బడ్జెట్ ఎక్కువైపోయింది అనమాట. 8,000 పైన అయిపోయింది ఈసారి. అందుకని ఇంకా నెక్స్ట్ మళ్ళీ బట్టలు అప్పుడు కొనపడని చెప్పి ఇంకా జూడియో సేల్ ఇంకా రన్ అవుతుందని నేను వెళ్ళట్లేదు అనమాట. అది ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను అనమాట జూడియోలో. ఇది మెన్స్, ఇది చాలా బాగుందన్నమాట. ఈ షర్ట్ అంటే మనకి దుప్పటి రగ్గు ఉంటుంది కదా అలా ఉందన్నమాట. వింటర్ వేర్ చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా దళసరిగా కూడా ఉందన్నమాట ఇది. సో ఇదైతే 499 వచ్చిందన్నమాట. అంటే 899 499 అయితే వచ్చింది. ఇదొకటి. ఇది ఏంటంటే మా హస్బెండ్ ఇంకా మహేంద్ర ఉన్నాడు కదా, అంటే మా చెల్లి హస్బెండ్ అనమాట. వాళ్ళిద్దరు తనకి ఒకటి మా హస్బెండ్కి ఒకటి అనమాట. మా హస్బెండ్కి అది తనకి అనమాట మాకి. అండ్ ఇదైతే మా హస్బెండ్ తీసుకున్నారు. ఇది బ్యాగీ ఫిట్, బ్రాన్స్ బ్యాగీ ఫిట్ అంట. ఇదైతే యాక్చువల్గా జూడియోలో 999 ఉంది. అంటే మనకి మామూలుగా జూడియో అప్పుడు సేల్ కాకుండా 999కి అమ్ముతారనమాట. కానీ మనకి సేల్లోని 499కి అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. అంటే మన జూడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే 499కి వచ్చింది. బ్యాగీ జీన్స్ పాకెట్ ఇలా వచ్చి బాగుందనమాట. సో ఇదైతే తీసుకున్నారు. అండ్ ఇదొకటి, ఇదో ప్యాంట్ అనమాట. మధ్యలో తీసుకున్నారు. ఇది కార్గో ఫిట్, ఫ్రాక్ కార్గో ఫిట్. ఇది కూడా ఎంత 499 పడ్డది. 499కి వచ్చింది అనమాట. అబ్బాయికి అయితే అన్ని ప్యాంట్లు 499కి వచ్చాయి, అమ్మాయికి అయితే సరిగ్గా రాలేదు. కానీ ఇది కూడా కార్గో అనమాట. సేమ్ పాకెట్ వచ్చి లూజ్ ఫిట్, అది బ్యాగీ. సో ఇదొకటి. అండ్ ఇదొక షర్ట్. ఇది కూడా కొంచెం మనకి లూజ్ ఫిట్ లాగా ఉంటుంది, అంటే బాగానే ఉంటుంది. వేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను. అంటే నేను నాది కాదు, ఇది మా హస్బెండ్ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఒకలా అవుతే చూపిస్తాను. ఇది కూడా మనకి ఈ షర్ట్ కూడా మనకి ఎక్కువ జూడియోలో యాక్చువల్గా 999 అలా ఉంటాయి, 899 అలా ఉంటాయి. ఈ ఆఫర్లోనేమో మనకి ఇది ఎంతకు వచ్చింది 799 అనమాట. ఇది 399కి వచ్చింది అనమాట లాస్ట్కి. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. అన్ని వింటర్ వేరే. నెక్స్ట్ ఏంటంటే
ఇంకో ప్యాంట్ అనమాట. ఇదేమో మహేంద్రకి, ఇది కూడా మనకి 999 పడింది, 499 వచ్చిందనమాట. ఈ ప్యాంట్స్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట. ఏంటి ఇంత మంచి, యాక్చువల్గా జూడియోలో ఫస్ట్ మనకి అన్ని 999, 899 అలా ఉంటాయి. ఇప్పుడు ఆఫర్లో 499 పెట్టగానే చాలా మంది తీసుకున్నారు అనమాట. బాగుంటుంది క్వాలిటీ. అండ్ ఇక్కడ పాకెట్ వచ్చి, ఇలా పాకెట్ వచ్చి, ఈ ప్యాంట్స్ బాగుంటాయి. బ్యాగీ అంటే ఇది బ్యాగీ అని పెట్టలేదు, మరి కార్గో ఫిట్ అని చెప్పేసింది, కానీ బ్యాగీ లాగే ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఇది 499కి వచ్చింది. ఇది ఒక ప్యాంటు. మెన్స్వే ఎక్కువ తీసుకున్నాము, అంటే మా కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే మెన్స్వే కంప్లీట్ అయిపోయి మా హస్బెండ్ ఇంకా మహేంద్రవి. అండ్ ఇప్పుడు నాది మా చెల్లికి చూపిస్తాను. మేమిద్దరం కొంచెం సిమిలర్గానే తీసుకున్నాం అనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే మాకు నచ్చింది, సో ఇద్దరం సేమ్ ఆ టైప్ లాగే తీసుకున్నాం. ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇదంటే క్రాప్ స్వెట్ షర్ట్, ఇలా వచ్చి ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి అనమాట. సో ఇదైతే మనకి యాక్చువల్గా ప్రైస్ అయితే మనకి 699, కానీ 299 వచ్చిందన్నమాట సేల్లో. సో ఇది చాలా బాగుంది, ప్లస్ ఏమో చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. దలసగా బాగుంది వింటర్లో వేసుకోవడానికి అని చెప్పి ఇది నేను ఒకటి తీసుకున్నాను. సేమ్ ఇలాగే మా చెల్లి కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సేమ్ మా చెల్లి కూడా సేమ్ ఇలాంటివి తీసుకుంది. అది కూడా 299. ఇది కూడా ఏ సైజ్ అయినా 299. అండ్ ఇంకా ఈ తర్వాత ఈ 3 షర్ట్స్ తీసుకున్నాను అనమాట. నేనైతే ఈ క్రాప్ షర్ట్ తీసుకున్నాను. ఈ మధ్య క్రాప్వే నచ్చింది నాకు. ఈసారి అయితే క్రాప్ షర్ట్ తీసుకున్నాను అనమాట. ఇది క్రాప్ షర్ట్, ఇలాగ హ్యాండ్స్ వచ్చి క్రాప్ షర్ట్. ఇది కూడా మనకి యాక్చువల్గా అయితే 599, మనకి 299 వచ్చిందనమాట. ఇది కూడా సేమ్ ఇలాంటిదే, వేరే కలర్ అనమాట. మా చెల్లి తీసుకుంది. ఇది మా చెల్లిది. ఇదైతే 299 పడింది. ఇది కూడా సేమ్ 599, 299 అయితే పడింది. ఇక్కడ నాకైతే ఈ కలర్ నచ్చలేదని చెప్పి నేను తీసుకోవాలి. మా చెల్లికి నచ్చింది. నేనైతే వైట్ అండ్ బ్లూ, మా చెల్లి అయితే ఈ డార్క్ బ్లూ అండ్ వైట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే మా చెల్లికి ఏంటంటే హ్యాండ్స్ అనేది వేరే వచ్చింది. అంటే మనకి కొంచెం కింద హ్యాండ్స్ అయితే ఇలాగ వెరైటీ వచ్చిందన్నమాట. నాకైతే బటన్స్ వచ్చాయి, తనకైతే ఇలాగా థ్రెడ్స్ ఉండి వచ్చాయి అనమాట. అండ్ లాస్ట్గా ఏంటంటే నేను ఇది ఒకటి తీసుకున్నా, ఇంకోటి షర్ట్. ఇది కూడా కొంచెం క్రాప్ అంటే క్రాప్ కాదు, రెగ్యులర్ ఫిట్ అయితే, అంటే మనకి మరీ కింద వరకు ఏమీ రాదు, కొంచెం రెగ్యులర్ ఫిట్ టైప్ షర్ట్. ఇది ఓవర్ కోట్ లాగా వేస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది కూడా మనకి 599 పడింది, ఆ 299 అయితే వచ్చిందనమాట. ఇదైతే చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. గోల్డ్ ఉన్నాయి అనమాట. ఇలా ఈ షర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇవైతే మేము తీసుకున్నాం అనమాట. మాకైతే టోటల్గా మాకు 4401 రూపీ పడింది, అంటే ఇంక్లూడింగ్ బ్యాగ్ 12 రూపీస్ దాంతోపాటు. సో ఇంకా మేము తీసుకున్నాం అనమాట. డీల్ బాగుంది కదా, ప్లస్ ఏమో జూడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి, మళ్ళీ ఇలా సేల్ వస్తుందా రాదా అని చెప్పేసి ఇంకైతే మేము తీసుకున్నాము. నెక్స్ట్ టైం ఇంకేం కొనకూడదు. ఇప్పటికే చాలా కొనేసాము, అంటే మనకి సంక్రాంతి వాటికి నేను ఆల్రెడీ కొన్ని ఫ్రాక్స్, జీన్స్ అవన్నీ తీసుకున్నాను. కానీ యాక్చువల్గా వేరే ప్లాన్ కూడా ఉంది మాకు, అది మీకు త్వరలో చెప్తాను. సో ఇవైతే తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ తర్వాత అలాగ వస్తుందో రాదో సేల్ అని చెప్పేసి తీసేసుకున్నాము. ఇంకా ఇవైతే తీసుకున్నాం అనమాట మేము జూడియోలోని. మాకైతే టోటల్గా అంటే మేము తీసుకున్నవి అయితే 4401 రూపీ పడింది అనమాట. అంటే -12 రూపీస్ చేయండి, ఎందుకంటే బ్యాగ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి. సో అయితే ఇవైతే జూడియోలో తీసుకున్నాం. అండ్ మేము మాక్సిమం ఆన్లైన్ షాపింగ్ చేస్తాం, ఎందుకంటే మనకి సంక్రాంతి, భోగి, కనుమ ఇవన్నీ పండుగలు ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే మా హస్బెండ్ వచ్చారనమాట, అందుకని నవ్వుతుంటే నవ్వాను. యాక్చువల్గా నాకు కెమెరా షై అనమాట కొంచెం. అంటే నేను అంతగా కెమెరా దగ్గర ఫొటోస్ తీసుకోవడం, సెల్ఫీస్ తీసుకోవడం అవన్నీ బాగానే తీసుకుంటాను, కానీ ఇలాగ కెమెరా పెట్టి మాట్లాడడం అలాగా అంత ఇది లేదు. మళ్ళీ స్టేజ్ ఫియర్ అయితే అంత లేదు, కానీ కొంచెం మొహమాటం ఉంటుంది కదా, ఇలాగ కెమెరా పెట్టి రికార్డ్ చేసేసి ఇలా చేయడం అనేది కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. నేను అలా అలవాటు చేసుకుంటున్నాను. ముందైతే నేను ఊటీలో కూడా నేను ఊటీది లూలు మాల్ది తీసాను కదా, సో అప్పుడైతే ఎదురుగా మా హస్బెండే నాకు రికార్డ్ చేశారు. ఇప్పుడైతే నేను వేరే ట్రైపాడ్ పాడైందంటే వేరే ట్రైపాడ్ కొనుక్కొని, సెల్ఫీ ట్రైపాడ్ అనమాట, అది కొనుక్కొని రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో సడన్గా రాగానే నవ్వొచ్చింది అది. సో ఇంకా ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చెప్తున్నాను కదా, అప్పుడు మ్యాక్సిమం కొనేసుకున్నాము. కానీ మనకి జూడియోలోని మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. అంటే మనకి ఆ ఫ్యాబ్రిక్ అదంతా చాలా బాగుంటుంది. అంటే మనం చాలా రోజులు వేసుకున్నా కూడా మనకి డ్రెస్ అనేది బాగుంటుంది, చిరిగిపోకుండా. అదేమి అంత వెంటనే అవ్వదు, అంటే ఏదైనా చిరిగిపోతుంది, కానీ మనకి అంటే అంత వెంటనే అవ్వదు అనమాట, మనం రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా. సో అది అలాంటివి మనకి 999, 899 అలాంటివి కొనుక్కునే వాళ్ళం కదా. ఇప్పుడు అదేంది సేల్లోకి 400, 500, 300కి వస్తుంటే చాలా బాగుంటుంది. సో అందుకని మేము సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్ చేస్తాం, అంటే మనం తర్వాత ఎప్పటికైనా అవసరం అయినప్పుడు షాపింగ్ చేసే బదులు అదేదో ఇప్పుడే చేద్దామని చెప్పేసి మేమైతే మంచి డీల్ కదని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా జూడియోలో ఇలా సేల్ ఉంటుందని మాత్రం నాకు తెలియదు, లేకపోతే నేను ఆన్లైన్ షాపింగ్ చేయకుండా వెయిట్ చేసేదాన్ని జూడియో సేల్ కోసం. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు అలాగే సేల్ వచ్చింది అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాను. జీన్స్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే అవి 799, 899 ఉండే, సేల్స్లో మాత్రం లేవన్నమాట. ప్లస్ ఆల్రెడీ ఆన్లైన్లో నేను తీసుకున్నానని చెప్పి ఇంకైతే నేను తీసుకోలేదు. సో మాకైతే మంచి కలెక్షన్ అయితే దొరికింది. మరి ఇప్పుడు మళ్ళీ స్టాక్ పెడతామని అంటున్నారు, కానీ మరి పెడతారులేదు తెలియదు. కానీ నాకు తెలిసి చాలా మంది వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు కదా. కొన్ని 31st వరకు ఈ సేల్ అనేది ఉంటుంది అన్నారు. సో 31st వరకు అవే బట్టలు ఇంకా కొన్ని మిగిలినవి ఉంచారు కదా, సో పెడుతూ ఉంటారు వాళ్ళు కూడా. సో మీరు కూడా వెళ్ళి మీ పక్కన ఏమైనా జూడియో స్టోర్స్ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి, ఎందుకంటే ఇది చాలా మంచి డీల్. సో మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి. అండ్ షూస్ అవన్నీ కూడా మనకి 599 అలాగే కూడా 399, 299 అంతకు వస్తున్నాయి. అండ్ చెప్పల్స్ కూడా 149 అలా వస్తున్నాయి అనమాట. సో అవి కూడా బాగున్నాయి. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే స్టైల్ అప్లో ఆల్రెడీ షూస్ తీసుకున్నానని చెప్పి ఇంకా జూడియోలో తీసుకోలేదు అనమాట. సో అది మా షాపింగ్ అయితే ఇలా అయిందనమాట. మా పండగ
కొంచెం డల్గా మాట్లాడుతున్నట్లా ఉంది కదా. అంటే ఏంటంటే నాకు ఏంటో లైట్ డిమ్ వల్ల లేకపోతే అది ఏంటో తెలియదు కానీ సడన్గా నిద్రలా వస్తుందన్నమాట. అందుకని నెమ్మది మాట్లాడాల్సి వస్తుంది. ప్లస్ ఏంటంటే చాలా అసలు సౌండ్ లేకుండా ఉందన్నమాట. సో నేను గట్టి మాట్లాడుతుంటే గట్టి వినిపిస్తుంది అనమాట. సో అందుకని నెమ్మదిగా మాట్లాడుతున్నాను అది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డ్రెస్సెస్ వేసుకుని నేను ఇన్స్టాగ్రామ్లోని ఇంకా యూట్యూబ్లోని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ చూస్తూ ఉండండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. యాక్చువల్గా చాలాసార్లు చెప్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టడం. సో ఈసారి అయితే కంపల్సరీ పెడతాను. సో అక్కడ కూడా వెళ్ళి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నేను ఫాలో అయితే అవ్వండి. నేను అక్కడ కూడా పోస్ట్స్ పెడుతూ ఉంటాను. ఈ ఫొటోస్ ఏంటంటే నేను మధ్యలో వెళ్ళానని చెప్పేసి అన్నాను కదా, న్యూ కలెక్షన్ పెట్టారా లేదని. అప్పుడు ట్రయల్ చేసినవి అండ్ 299 సేల్ అప్పుడు ట్రయల్ చేసిన బట్టలు అనమాట ఇవి. అండ్ ఇక్కడ బూట్స్ చూపిస్తున్నాను కదా, ఈ బూట్స్ అనమాట 199. అండ్ 299 సేల్ అప్పుడు ఏం తీసుకున్నానో చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు చూసేద్దాం. హలో, ఇందాక 499 సేల్ అప్పుడు ఏం తీసుకున్నానో చూపించాను కదా. ఇప్పుడు 299 సేల్ అప్పుడు ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు కనుమ అనమాట. ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు. అంటే 15th, ఈరోజు డేట్ 15 కదా, 15th నుంచి స్టార్ట్ చేశారు. ఇది 31st వరకు ఉంటుందంట, ఇంకో 15 days వరకు 299. యాక్చువల్గా 299 అంటే మనకి స్టోర్ మొత్తం 299 ఏం కాదు, కొన్ని మనకి ఆఫర్లో లేవన్నమాట. ఇప్పుడు మన ఇది లేడీస్ జీన్స్ అయితే ఆఫర్లో లేవు, అది ఎంత కాస్ట్ అయితే అంతలోనే ఉన్నాయన్నమాట. కొన్ని వేరే కలెక్షన్ కూడా అది 799 అలాగ ఉన్నాయి. కొన్ని మాత్రం సేల్లో పెట్టారనమాట 299 అలాగా. లాస్ట్ టైం ఫ్రాక్స్ అన్నాను కదా, సో ఆ ఫ్రాక్స్ అయితే 299 అయితే సేల్లో పెట్టారనమాట. నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఫ్రాక్స్ అవన్నీ. నేను షార్ట్లో పెట్టాను 499, 299 షార్ట్స్. సో ఆ షార్ట్స్ కూడా చూడండి. సో ఏంటంటే ఇప్పుడు 299 అయితే ఇవి తీసుకున్నాను అనమాట మా హస్బెండ్కి. ఇది యాక్చువల్గా డెనిమ్ జాకెట్ అయితే 499 ఉన్నప్పుడే సేల్ అప్పుడు పెట్టలేదు అనమాట. డెనిమ్ జాకెట్ అది ఎంత కాస్ట్ ఉందో అంతకే ఉంది, 899కే ఉందన్నమాట. సో ఈ రోజు వెళ్ళి చూసేసరికి ఇదేమో 299కి వచ్చింది. చాలా బాగుంది కదా. మాకు డెనిమ్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాం, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం కానీ మాకు నచ్చలేదు అనమాట. సో రిటర్న్ పెట్టాం. సో తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం అని చూసేసరికి ఇప్పుడు బాగుందన్నమాట. ఇది 299 బెస్ట్ కదా అని చెప్పేసి వెంటనే ఇది ఒకటి తీసుకున్నాము. తర్వాత ఈ షర్ట్ ఒకటి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఈ షర్ట్ అయితే నాకు నచ్చలేదు, మా హస్బెండ్కి నచ్చింది అనమాట. సరే అని చెప్పి తర్వాత తీరా వేసుకొని చూసేసరికి బాగుంది. సో ఫ్రంట్ అయితే ఇలా వచ్చిందన్నమాట ప్లెయిన్, కానీ బ్యాక్ అయితే ప్రింట్ ఇలా వచ్చింది. డెనిమ్కి అయితే మీకు సైడ్ పాకెట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇటు 2 పాకెట్స్, ఇటు 2 పాకెట్స్ అయితే వచ్చింది. చాలా బాగుంది, బరువుగా చాలా ఇదిగా థిక్గా ఉంది. ఇదొకటి, ఈ 2 తీసుకున్నారు మా హస్బెండ్. నేను కూడా 2 యాక్చువల్గా వెళ్ళి చూసి వద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇవి బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట. మంచిది ఎందుకు వచ్చింది కదా అని. ఇదేంటంటే నేను మామూలు ముందు ట్రై చేశాను, ట్రై చేసినప్పుడు 799 ఉందన్నమాట. ఇప్పుడు కూడా ఇక్కడ 799 ఉంది ట్యాగ్, కానీ మనకి ఇది సేల్లో పెట్టారనమాట. లాస్ట్ టైం నేను 499 వెళ్ళినప్పుడు కూడా, సేల్ ఉన్నప్పుడు కూడా ఇది 799కే ఉందన్నమాట. మరి ఈ 15 daysలో ఎప్పుడు పెట్టారో మరి తెలియదు. తీరా చూసేసరికి ఇక్కడ 499 ట్యాగ్ ఉంది, దానిపైన 299 కూడా ట్యాగ్ ఉందన్నమాట. మరి మధ్యలో 15 daysలో 499 కూడా పెట్టుంటారు. సో ఇప్పుడు చూసేసరికి 299 కూడా పెట్టారనమాట. సో అందుకని ఇది బాగుంది కదా, 799కి వచ్చేది ఇప్పుడు 299కి వస్తుంది కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది మా హస్బెండ్కి నచ్చింది అనమాట. సో ఇది తీసుకో అంటే తీసుకున్నాను అనమాట. ఇది వేసుకున్నది కూడా బాగుంది. ఈ స్వెట్ షర్ట్ క్రాప్డ్ అనమాట. సో 2 క్రాప్డే. సో ఇది 299కే వచ్చిందనమాట, 799. సో ఇవన్నమాట తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వీడియోని అంటే కెమెరా కాస్ట్ కన్నా మన వీడియో సెల్ఫీ చేసినప్పుడు మన ఫేస్ మనకు కనిపిస్తుంది కదా. సో నేను అది చూసుకొని మాట్లాడేస్తున్నాను అనమాట. సో ఐ కాంటాక్ట్ అనేది అటువైపు వెళ్ళిపోతుంది నాకు. సో అది మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూసినప్పుడు, ఎందుకంటే కెమెరా కాస్ట్ కంటే మన ఫేస్కి వెళ్ళిపోతుంది కదా. నేను అలా చూసుకొని చెప్పేస్తున్నాను అనమాట నేను. సో అది ఇవి అనమాట మేము తీసుకున్నాం జూడియోలో. అండ్ ఆ తర్వాత ఈ 2 షీట్ మాస్క్ అయితే తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, కానీ ఇప్పుడు అవసరం అని చెప్పేసి ఈ 2 షీట్ మాస్క్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఈచ్ 49 అయితే పడింది. అండ్ తర్వాత ఇది స్నీకర్ వైప్స్ అనమాట. అంటే మనకి షూస్ మనం తడిపి అది ఆరబెట్టి 2-3 days వరకు ఆరదు. అదే ఇది అనుకోండి, ఎప్పుడైనా సడన్గా మనకి ఏదైనా షూ పాడైనా కూడా వెంటనే క్లీన్ చేసుకోవచ్చు కదా. సో అందుకని ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇదైతే 49 రూపీస్ పడింది అనమాట. 10 అయితే ఉంటాయంట, 10 వైప్స్ అయితే ఉంటాయంట ఇందులోని. సో అది మా జూడియో షాపింగ్ అయితే ఇలాగ అయిందనమాట. అండ్ మన ఛానల్ మోనిటైజేషన్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా అంటే టైం పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ నేనంటే కొంచెం రీసెంట్గానే స్టార్ట్ చేశాను కదా. సో నాకు 100 సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళు వచ్చారు. సో మీ సపోర్ట్ ఇంకా ఉంటే మన ఛానల్ మోనిటైజేషన్ కూడా అవుతుంది ఫాస్ట్గా అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కదా, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో జస్ట్ సబ్స్క్రైబ్ బటనే కదా, అక్కడ వెళ్ళి ప్రెస్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆఫర్స్ ఏమైనా వస్తే మాత్రం నేను ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేసి మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe. Thanks for watching. Bye bye.